ఆరోగ్యాభిలాషులైన తెలుగు శ్రోతలకు నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. అందరికీ ఆరోగ్య మహాభాగ్యాన్ని అందించే రేడియో హెల్త్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైన విషయాల్ని, విలువైన సమాచారాన్ని విందాం. వాషింగ్ మెషిన్ వాడుతూ ఉంటారు చాలామంది, కానీ దాని శుభ్రత విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. దీంతో చర్మ సంబంధ సమస్యలు, కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటివి ఎన్నో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే వాషింగ్ మెషిన్కి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని తెలుసుకోవటం ముఖ్యం. వాషింగ్ మెషిన్ను ప్రతిరోజు కూడా వాడుతూ ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రతిరోజు దీన్ని క్లీన్ చేయరు చాలామంది. అంటే క్లీన్ చేయటం అనే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే క్రిములు, బ్యాక్టీరియా ఇలాంటి సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది అనేక అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు చెడు వాసన, బూజు పెరిగిపోవటం, ఇలాగా అనేక సమస్యలు. అంటే ఒక రకంగా ఇది డస్ట్బిన్ లాగా తయారవుతుంది. క్రమంగా దాని పనితీరు కూడా మందగించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వాషింగ్ మెషిన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అనేది చాలా అవసరం. అది ఎలాగో మనం తెలుసుకోవాలి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ అనుకోండి, దాన్ని మీరు వాడుతుంటే దాని తలుపుకి ఉండేటటువంటి ఆ రబ్బర్ పట్టీని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. దానిపైన ఉండేటువంటి ఆ మురికిని తొలగించడానికి మైక్రోఫైబర్ క్లాత్ తోటి తొడవాలి. లేకపోతే నీరు నిలిచిపోతుంది, నాచు పట్టేస్తుంది. ఇక వాష్ డ్రమ్, దీని లోపల భాగంలో కొద్దిగా బేకింగ్ సోడా, ఇది ఒక నాన్ టాక్సిక్ క్లీనింగ్, ఈ బేకింగ్ సోడా చల్లాలి. ఇక లాండ్రీ డిటర్జెంట్కి 1 కప్పు వెనిగర్ వేసి కాసేపు ఆన్ చేసి ఉంచాలి. మెషిన్ బయట శుభ్రం చేయడానికి శుభ్రమైన క్లాత్, అలాగే ఏదైనా ప్యాన్ క్లాత్ లాంటివి వాడాలి. వాషింగ్ మెషిన్ని గోడకు దగ్గరగా ఎప్పుడు పెట్టకండి. ఒకళ్ళు పెట్టారనుకోండి, దాని వెనక పైపులు దెబ్బతింటాయి, బూజు చేరుతుంది, ఇలాంటి రిస్క్ ఉంటుంది. ఇక వాషింగ్ మెషిన్ పైపులు ఇవి కొద్దిగా లీక్ అయ్యేటటువంటి రిస్క్ ఉంటుంది. అలా కాకుండా చూసుకోవాలి, లేకపోతే కంటిన్యూస్గా లీక్ నుంచి నాచు చేరుతుంది. ఇక వీటిలో ఆ పౌడర్కి బదులుగా కొంతమంది వాషింగ్ మెషిన్లో పౌడర్లు వాడుతూ ఉంటారు. వాటికి బదులుగా లిక్విడ్ డిటర్జెంట్ వాడటం మంచిది. పౌడర్లు వాడారనుకోండి, అవి ఆ మెషిన్లో పెరిగిపోతాయి. ఇక బట్టలు ఉతుకుతారు కదా, ఉతికిన తర్వాత డోర్ ఓపెన్ చేసి పెట్టుకోవాలి. దీనివల్ల లోపల తేమ పోయి వాషింగ్ మెషిన్ పొడిగా ఉంటుంది. తేమ ఉంటే ఫంగస్ పెరిగే రిస్క్ ఉంటుంది. అలాగే దీనివల్ల ఇట్లా ఒకవేళ డోర్ మూసుంచితే బ్యాక్టీరియా లాంటివి వృద్ధి చెంది ఇన్ఫెక్షన్స్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇలాగా ప్రతిరోజు శుభ్రమైన బట్టలు తొడుక్కోవటం అవసరం. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఆరుబయట ఉతకటం లేదు, వాషింగ్ మెషిన్ వాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వాషింగ్ మెషిన్ కరెక్ట్గా వాడటం తెలుసుకోవాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియటం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.